తెలంగాణ రాజ్ భవన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. దేశ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో గవర్నర్ ను కలిసి ఆయనతో మాట్లాడారు రేవంత్ రెడ్డి. దేశంలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో భేటీ అయినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పరిస్థితులను గవర్నర్ కు వివరించారు. ఈ భేటీలో మంత్రి శ్రీధర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. తెలంగాణ రాజ్ భవన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. దేశ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో గవర్నర్ ను కలిసి ఆయనతో మాట్లాడారు రేవంత్ రెడ్డి. దేశంలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో భేటీ అయినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పరిస్థితులను గవర్నర్ కు వివరించారు. ఈ భేటీలో మంత్రి శ్రీధర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. అయితే ఈ అంశంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా కరెస్పాండెంట్ వేణు ఫోన్ లో ఉన్నారు. వేణు, చెప్పండి. చెప్పండి వేణు. ఈ రోజు ఉదయం భేటీ కావడం జరిగింది. దేశంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలోనే ఈ భేటీ జరిగినట్లు మనకు సమాచారం. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను గవర్నర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. ఇక ఏదైతే ఈ భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు కూడా పాల్గొన్నారు. ఇక ఏదైతే తెలంగాణలో జరుగుతున్నటువంటి ఏదైతే అందాల పోటీలు ఉన్నాయో ఆ పోటీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేసింది, అలాగే ఈ ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి రక్షణాత్మకమైన చర్యలు తీసుకుంది ఏంటి అనేటువంటి అంశాలు, మరోవైపు ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు వీటన్నిటిపైన కూడా గవర్నర్ ని కలిసినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించినట్లు సమాచారం. ఇక ఏదైతే రెగ్యులర్ ప్రోటోకాల్ ప్రకారమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు గవర్నర్ ని కలవడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, ఇటీవల ఏదైతే దేశంలో నెలకొన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా సన్నద్ధంగా ఉంది, మరోవైపు అన్ని డిపార్ట్మెంట్లు ఎమర్జెన్సీ లీవ్స్ కూడా ఏదైతే ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఉన్నాయో వాటిలో లీవ్స్ కూడా క్యాన్సిల్ చేసినటువంటి పరిస్థితి ఉంది. వాటన్నిటికీ సంబంధించి కూడా గవర్నర్ కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. రైట్, థ్యాంక్ యూ వేణు.